ఏంటో ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టంగా ఉంది. ఏమైంది అత్తయ్య గారు అలా ఉన్నారు? ఇప్పుడు కూరగాయలకి వెళ్ళాను కదమ్మా, కూరగాయలు కొంటుంటే పక్కన క్యారెట్ చాలా తాజాగా ఉన్నట్టు అనిపించింది. ఒక 4 క్యారెట్లు తీసి సంచిలో వేసుకున్నాను. అయ్యో, ఎంత పని చేశారు అత్తయ్య గారు? ఆ షాప్ అయిన చూసారండి? ఆ షాప్ అతను చూడలేదమ్మా, పక్కనున్న అతను చూశాడు. చూసిన అతను ఆ షాప్ అతనితో చెప్పాడు. అప్పుడు ఆ షాప్ అతనేమో ఇలా తీయడం ఏంటమ్మా అని అడిగాడు. నేనేమో తీయలేదని దబాయించిపోయాను. ఇవి మీ షాపులోవి కాదు, పక్క షాపు నుంచి కొని తెచ్చుకున్నాను అన్నాను. అయినా సరే ఆ పక్కన చూసిన ఆయన ఏమన్నా ఊరుకున్నాడా? లేదు, తీయడు నేను చూశానని గొడవ పెట్టాడు. తీసినట్టు ఒప్పుకుందామా అనుకున్నాను. ఇదేంటమ్మా ఇంత వయసు వచ్చినా బుద్ధి లేకుండా చేసిన తప్పు ఒప్పుకోవడం లేదేంటి అన్నారు. అలా అంటున్నారని తప్పు ఒప్పేసుకున్నాను. తర్వాత ఏమంటున్నారు? సిగ్గు లేకుండా చేసిన తప్పు ఎలా ఒప్పుకుంటుందో చూడు అంటున్నారు. మరి ఈ సమాజంలో ఇంకెలాగమ్మా బ్రతకడం? అందుకే అత్తయ్య గారు ఏదైనా ఫ్రీగా రావాలని కక్కుర్తి పడకూడదు. అదే కదమ్మా.